వెల్కమ్ టు అక్కి 24/7 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం మనకు ఆదర్శం, సీఎం చంద్రబాబు. జమిలీ ఎన్నికల అమలు 2034 నుంచి అమల్లోకి వస్తుందని భావించాలి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. బెల్ట్ షాపులు క్లోజ్ చేయించిన టీడీపీ ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు. ముంబై విమానాశ్రయ పరిసరాల్లో అరుదైన దృశ్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం మనకు ఆదర్శం, సీఎం చంద్రబాబు. ద్రౌపది ముర్ము సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టి టీచర్ నుంచి రాష్ట్రపతి వరకు వచ్చారు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఉంటే ఏమైనా సాధించవచ్చు చంద్రబాబు. First of all, I want to congratulate all of you. Today, ceremony is yours. I have seen students, meritorious students, competing each other. This convocation is recognizing your talents. In this background, I want to tell only one thing. All of us has to take as a model for all our inspiration, none other than Her Excellency President of India. She was born as an ordinary woman. Now she has achieved extraordinary excellence. If we can go through her history, one small family, that to tribal family in a remote village, with dedication, with hard work, she rose to the President of India position, first citizen of India position. That is her achievement during our lifetime. She started as a teacher, then assistant professor, then irrigation department one junior assistant, then in Raipur one counselor. First academic service, then she entered into political service as counselor, then chairperson, then minister, then governor, then President of India. What else? All of us should have. This is the best example. Even we are all born in a small way. With practice, with hard work, we can achieve anything in the world. That is where she has shown the way for all of us. హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు. హైడ్రా ఏర్పడ్డాక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్ళం. జూలై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు తప్పదు. కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా పరిశీలిస్తుంది. కమిషనర్ రంగనాథ్ గతంలో అంటే ఇంతకుముందు ఆల్రెడీ కట్టినటువంటి ఇల్లులు ఏవైనా ఉన్నా వాటిల్ని ఎటువంటి పరిస్థితుల్లో హైడ్రా టచ్ చేయదు. కానీ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలైలో. ఆ తర్వాత గనక ఏమైనా స్ట్రక్చర్స్ వస్తుంటే గనక వాటిల్ని ఖచ్చితంగా డిమాలిష్ చేయడం జరుగుతుంది. చెరువు ఎఫ్టీఎల్లోకి వచ్చి కడుతున్నటువంటివి కానీ ఇప్పుడు ఏదైతే గనక ఆల్రెడీ పర్మిషన్ లేకుండా ఉన్న వాటిని గతంలో పర్మిషన్ తీసుకుని ఏమన్నా పాత డేట్స్ తోటి కడుతుంటే గనక ఓకే, దట్ ఈస్ యాక్సెప్టెడ్. కానీ బట్ ఇప్పుడు పర్మిషన్ లేకుండా వచ్చేటువంటి ఇక్కడ పర్మిషన్స్ కూడా ఇక మీద అంటే హైడ్రా ఫార్మేషన్ తర్వాత వచ్చే పర్మిషన్స్ కూడా అది వస్తే కూడా దాని మీద కూడా మేము చెక్ చేస్తాం. అటువంటి పర్మిషన్స్ కూడా న్యాచురల్ గా ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. పాత పర్మిషన్స్ ఉన్న వాటిని ఆనర్ చేస్తాం, కానీ కొత్తగా పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి. సో ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఈ చెరువులను కాపాడే దీంట్లో మేము డెఫినెట్ గా ఎఫ్టీఎల్ అట్లానే ఎంక్రోచ్మెంట్స్ కాపాడే దిశగా హైడ్రా పనిచేస్తుంది. అండ్ దీంట్లో ముఖ్యంగా ఈ ఎవరైతే పేదవాళ్లు ఉన్నారో లేకపోతే చిన్నవాళ్ళందరూ కూడా ఆక్యుపై చేస్తున్నారో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయడం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో దీంట్లో ఎవడన్నా వచ్చి రేపు తప్పుడు ప్రచారం చేసి మీ ఇల్లులంతా కూడా కూలుస్తారంటే దయచేసి నమ్మొద్దని కూడా నేను చెప్తున్నాను. ఆల్రెడీ మీరు ఎప్పుడో కట్టుకున్న ఇల్లులు అవి అనాథరైజ్ అయినా ఆథరైజ్ అయినా పర్మిషన్ ఉన్నా పర్మిషన్ లేకున్నా కానీ వాటిని కూలగొట్టదన్నమాట. నేడు నీటి సంఘాలు ఏలేరు పీబీసీలు పరిధిలో గల డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్గా పిఠాపురం టౌన్ ఏలేరు డీసీ చైర్మన్గా సోము సత్యనారాయణ, పీబీసీ 2డీసీ చైర్మన్గా అనిశెట్టి సత్యానందారెడ్డి మరియు ఏలేరు డీసీ వైస్ చైర్మన్గా ఏలుబంటి గంగా వెంకటరమణ, పీబీసీ
1 డీసీ వైస్ చైర్మన్గా కటారి రాజబాబు ఎన్నికైన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ గారిని పిఠాపురం పార్టీ కార్యాలయం నందు కలిశారు. అనంతరం వారిని అభినందించి గెలిచిన వారు అందరూ బాధ్యతగా రైతులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా సాగునీటి పంపకంలో శ్రద్ధగా పనిచేయాలని సూచించారు. పీబీసీ పిఠాపురం బ్రాంచ్ కెనాల్ విషయానికి వస్తే తుని వరకు చూడవలసిన బాధ్యత మీకు ఉందని, ఏలేరు విషయానికి వస్తే శివారు ఆయకట్టు వరకు సాగునీటి బాధ్యత కలదని, చంద్రబాబు నాయుడు గారు రాగానే పురుషోత్తంపట్నం తెచ్చి ఏలేరు ప్రాజెక్టులో నీరు నిండు కుండలా నింపి ఉంచడం జరిగింది. పిఠాపురం బ్రాంచ్ కెనాల్కి మన హక్కులు సామర్లకోటలో నీరు లెవెల్ మెయింటెనెన్స్ కోసం నాతో పోరాటం చేసిన నాయకులకు రైతులకు తెలుసని, రైతులకు అండగా తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు ఉంటాయని, అందరూ కలిసికట్టుగా ఏ విధమైన విభేదాలు లేకుండా పనిచేస్తూ రైతుల పంటలు పుష్కలంగా పండే విధంగా ముందుకు సాగాలని వారందరికీ తెలియజేస్తూ గెలిచిన వీరందరికీ కూడా తెలుగుదేశం జనసేన డీసీ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు పెన్షనర్స్ డే సందర్భంగా పిఠాపురం యూనిట్ వారిచే పెన్షనర్స్ పండగగా నిర్వహించడం జరిగింది. గత సంవత్సరం నుంచి కూడా కొంతమందిని ఎంపిక చేసి వారికి సన్మానం చేయడం, అలాగే అదే రోజున గౌరవనీయ మేకరా గారిని, చంద్రచూడ్ గారిని స్మరించుకుంటూ ఈ పెన్షన్ పండుగ నిర్వహించుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా సుమారు 110 మంది వరకు ఈ రోజుని పెన్షనర్స్ తమ కుటుంబాలతో వచ్చేసి ఇక్కడ పండగలా నిర్వహించారు. ఆ పండగలో మరి అందరినీ కూడా వారికి గత స్మృతులు తెలిసేలాగా వీరు సత్కారాలు చేస్తూ చక్కని విందు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీనికి అన్నింటినీ కూడా తోడ్పాటుగా మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి విందు ఏర్పాట్లు చేయడం, అలాగే వర్ణ వీరభద్రరావు గారిచే మరి ఈ మెమెంటోస్ జ్ఞాపికలు బహుకరించడం, ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ పెన్షనర్స్ అందరూ కూడా పాల్గొని తమ వంతుగా ఈ పండగ దిగ్విజయంగా నడపాలని, నిర్వహించాలనే సంకల్పంతో అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని ఆద్యాంతం కూడా అక్కడ రమ్యంగా నిర్వహించడం జరిగింది. జిల్లా బాడీతో సైతంగా అమెరికా నుంచి ఉన్న శ్రీ పద్మనాభం గారు కూడా జిల్లా అధ్యక్షులు ఇక్కడ సందేశాన్ని ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు. అలాగే ఇదే వేదిక మీద మన కళావేదికని ఉమ్మరాలపేట నుంచి శ్రీ సూర్యబాబు గారు, అలాగే ఏవీబీ సత్యనారాయణ చేసి ఈ శిలాఫలకాన్ని ఆవిష్కరించడం కూడా జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సుమారు పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఈ పెన్షన్ నిర్వహించారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న 93 మంది ఆటో డ్రైవర్ల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే. ఆటో డ్రైవర్లను ఎన్నికల కోసం వాడుకున్న ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలన్నింటినీ మార్చిపోయింది. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి. ఆటో డ్రైవర్లకు ఇస్తామని చెప్పిన 12,000 ఆర్థిక సహాయాన్ని వెంటనే ప్రకటించాలి. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ, జై తెలంగాణ. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నకిరికల్లు డబుల్ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. తండ్రి సంపాదించిన ఆస్తి కోసం అన్నదమ్ములను సోదరే చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు. చనిపోయిన తండ్రికి 70 లక్షలకు పైగా ఆస్తి ఉంది. ఈ ఆస్తి వ్యవహారంలో అన్నదమ్ముల సోదరి మధ్య వివాదం కొనసాగుతోంది. దాంతో చెల్లెలు కృష్ణవేణిని చంపేయాలని గోపీకృష్ణ, రామకృష్ణ ప్లాన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణవేణి 2 మైనర్ల సాయంతో అన్నదమ్ములను చంపేసింది. ఈరోజు ఈ నకరికల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సెన్సేషనల్ మర్డర్ జరిగింది. దీనికి సంబంధించి అంటే డబుల్ మర్డరు. అయితే ఇది ఒక అక్క
అంటే సొంత అక్కే అన్నని తమ్ముడిని చంపడం జరిగింది. అక్యూజ్డ్ అండ్ డిసీజ్డ్ యొక్క నాన్న టీచర్గా పనిచేస్తూ రీసెంట్గా జనవరిలో చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత జనరల్గా వీళ్ళకి ఆశ కలిగింది, రిటైర్మెంటు అదే డెత్ బెనిఫిట్స్, చనిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చే బెనిఫిట్స్ సుమారు ఒక 60-70 లక్షల వరకు ఉన్నాయి అనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చి దాని మీద ఒకరికొకరు డిస్కస్ చేసుకొని పంచుకుందాం అని అడిగే క్రమంలో ఈ అమ్మాయి నాకు కూడా ఇవ్వండి షేరు, ఈ అమ్మాయి కూడా భర్త వదిలేసి ఉంది, సో నాకు ఇవ్వమని అన్న క్రమంలో ఈ అమ్మాయికి మేము ఇవ్వము, నీకు ఇచ్చే సమస్య లేదు, నీకెందుకు ఇస్తాము, మేము ఇద్దరమే పంచుకుంటాం అన్న క్రమంలో గొడవలు స్టార్ట్ అయ్యి చివరికి వీళ్ళు ఒకరికొకరు ఈ అమ్మాయిని వాళ్ళిద్దరు కలిసి చంపడానికి ప్రయత్నాలు జరిగే క్రమంలో ఈ అమ్మాయికి ఆ విషయం మళ్ళీ వాళ్ళ తమ్ముడే బై నేమ్ దుర్గా, అతను అక్క నిన్ను ఎలాగైనా వేసేస్తాము అన్న, నేను కలిసి వేయాలనుకుంటున్నామని ఒకరోజు మందు దాగి చెప్పిన దాని మీద ఈ అమ్మాయికి ఆలోచన కలిగి ఈ అమ్మాయి ఆల్రెడీ భర్తను వదిలేసి దాదాపు 2-3 సంవత్సరాల నుంచి వేరే ఈ A2 ఇతను వెనకున్నటువంటి అతను ఆ దానయ్య అనే అతన్ని పెట్టుకోవడం జరిగింది. పెట్టుకొని ఈ కుర్రోడు సహాయం కూడా తీసుకుంది ఆ అమ్మాయి. వీళ్ళిద్దరికి కూడా డిస్కషన్ జరిగితే ఈ యాక్చువల్గా ఇతను నీకు రావయ్యి ఎందుకు అంటే లేదు ఎట్టి పరిస్థితిలో నేను తీసుకోవాలి, వాళ్ళని చంపైనా తీసుకుంటాను, నువ్వు అడ్డం రావద్దు, నువ్వు నాకు సహాయం చేయి చాలని చెప్పి పోయిన నెల 26వ తారీఖు నాడు వాళ్ళ తమ్ముడిని బాగా తాపించి ఈ యొక్క గోరంట్లోకి పోయే కాలువలో మెడకి చున్నీ వేసి లాగేసి, ఎవరితో లాగిందంటే ఈ అబ్బాయి ఇంకొక 2 మైనర్స్ ఉన్నారు పిల్లలు, ఆ పిల్లల సహాయం తీసుకొని చెరువు పక్క గట్టిగా లాగేసి చంపేసిన తర్వాత ఎలా తీసుకెళ్ళాలి అంటే ఆ కాలువలో వేయడానికి వీళ్ళు చంపిన దానికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం ఉంది, ఎలా తీసుకెళ్ళాలనే దాని మీద ఈ అమ్మాయి ఉంచుకున్నటువంటి వ్యక్తి దానయ్య బండి ఉంది మోటార్ సైకిల్, దానయ్యకి ఫోన్ చేసి దానయ్య మోటార్ సైకిల్ కావాలంటే నీకు ఈ టైంలో అవసరమా అంటే పంపియానంటే అతను తీసుకొచ్చి బండి ఇచ్చి బండి మీద తీసుకెళ్ళి కాలువలో పడేసి అతనికి డబ్బులు ఇచ్చేసి 500కి 1000 ఇచ్చి ఫుల్ బాటిల్ తెప్పించి వాటిల్లో ఈ సమ్ మెడిసిన్ కలిపేసి నిద్ర మాత్రలు లాంటి బాగా తాపిచ్చేసి పండబెట్టేసి మరలా ఇంకొక 2 సహాయం, ఇంకొక 2 మైనర్ పిల్లలే వాళ్ళు కూడా, వాళ్ళ ఆ 2 పిల్లల సహాయం తీసుకొని అక్కడ ఈ కాలనీలో ఒక తాడుతోటి లాగారు ముందు ఇతన్ని కానిస్టేబుల్ని, మెడ సరిగా అది తెగిపోయిందంట, మరలా చున్నీ ఈ అమ్మాయి మెడలో ఉండే చున్నీతోటి మళ్ళీ లాగి అతను కూడా చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ బాడీని తీసుకొచ్చి ఈ మన మెయిన్ కాలువ ఉంది నగరికల్ మెయిన్ కాలువ, ఆ మెయిన్ కాలువలోకి తీసుకెళ్ళి ఇటు సైడ్ లోపలికి తీసుకెళ్ళి సుమారు 1 కిలోమీటర్ అవతల ఎడ్జ్లో ఉండి పడేయడం జరిగింది. రాత్రి ఈ అమ్మాయిని ఆ అమ్మాయి ఉంచుకున్నటువంటి వ్యక్తి దానయ్యని ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మిగతా పిల్లలిద్దరిని కూడా 4 కూడా ఆ దుర్గా విషయంలో పార్టిసిపేట్ చేసిన 2 అలాగే ఈ గోపి విషయంలో పార్టిసిపేట్ చేసిన 2 4 కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళు మైనర్స్ అయినందువలన మేము ప్రెస్ ముందుకు తీసుకురాలేకపోతున్నాం. 4 మైనర్సే, 18 సంవత్సరాల లోపు ఉన్నారు, 16, 18 అట్లా ఉన్నారు, కానీ బాగా యాక్టివ్గా ఉన్నారు పిల్లలు. వాళ్ళని మభ్యపెట్టి మాయ చేసి ఆ అమ్మాయి రకరకాల ఆశలు చూపి, డబ్బే కాదు ఇంకొక వేరే విధంగా కూడా శారీరకంగా కూడా ఆశ చూపించి వాళ్ళని ఇందులోకి ఇన్వాల్వ్ చేసి ఈ అమ్మాయి చాలా క్రూరంగా సొంత అన్నని సొంత తమ్ముడిని చంపేసింది కేవలం.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టి రాజ్యాంగాన్ని సవరించి దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ శాసనసభలకు ఎన్నికలు నిర్వహించాలని పార్లమెంటులో జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. పార్లమెంట్ శాసనసభ, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, సర్పంచ్ ఎన్నికలు వేర్వేరుగా ఏడాది పొడవునా నిర్వహించడం కారణంగా ఖర్చులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లులో పేర్కొనడం జరిగింది. జమిలీ ఎన్నికలు రేపో మాపో నిర్వహించడం జరుగుతుందని రాజ్యాంగ సవరణ బిల్లులో కేంద్రం స్పష్టం తెలపడం లేదు. ఆర్టికల్ 82A అనేది కొత్తగా పొందుపరచాలని చూస్తున్నారు. ఈ ఆర్టికల్ 82A ప్రకారం 2029లో కొత్తగా లోక్సభ ఏర్పాటైన రోజు నుంచి ఈ రాజ్యాంగ సవరణ బిల్లు అమల్లోకి వస్తుందని ఇందులో పేర్కొనడం జరిగింది. జమిలీ ఎన్నికల అమలు 2034 నుంచి అమల్లోకి వస్తుందని ఈ బిల్లు ద్వారా భావించాలి. బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయాన్ని జేఏపీసీ 5 సంవత్సరాల పట లోక్సభకి, వివిధ రాష్ట్రాల శాసనసభలు 5 సంవత్సరాల పట వివిధ సందర్భాల్లో పట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. దానికి తోడు పంచాయతీరాజ్ వ్యవస్థలో మరి సర్పంచులు, బ్లాక్ ప్రెసిడెంట్లు, అంటే మన దగ్గర మండల ప్రజా పరిషత్తులు, జిల్లా పరిషత్తులు ఎన్నికలు ఇవన్నీ కూడా మరి సంవత్సరం పొడవుగా 5 ఏళ్ల లోపల ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కాకపోతే ఆ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఖర్చుతో కూడుకున్నది. తర్వాత ప్రభుత్వాలు మరి ఒక ఆలోచనతో పనిచేయలేకుండా పోతున్నాయి. ఈ ఎన్నికల కోడ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకేసారి ఎన్నికలు జరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ బిల్లు ప్రవేశపెట్టామని చెప్పి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ లో ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే అందరు అనుకున్నట్టు జమిలీ ఎన్నికలు రేపో మాపో జరగడానికి ఈ బిల్లులో చెప్పలేదు. ఈ బిల్లులో ఏం చెప్తారు? ఆర్టికల్ 82A అనేది కొత్తగా పొందుపరచాలని చెప్పి ఆలోచిస్తున్నారు. దీంట్లో ద ప్రెసిడెంట్ మే బై ఏ పబ్లిక్ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఆన్ ది డేట్ ఆఫ్ ది ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్టర్ ఎ జనరల్ ఎలక్షన్ బ్రింగ్ ఇన్ టు ఫోర్స్ ద ప్రొవిజన్ ఆఫ్ దిస్ ఆర్టికల్ అండ్ దట్ నోటిఫికేషన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ షెల్ బి కాల్డ్ ది అపాయింటెడ్ డే. అంటే 82A కొత్తగా ఒక ఆర్టికల్ ని రాజ్యాంగంలో పొందపరచబోతున్నారు. ఈ సవరణ ద్వారా పాస్ అయితే, ఈ బిల్లు పాస్ అయితే అది ఏం చెప్తున్నారు? ది ఫస్ట్ డే సిట్టింగ్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ పీపుల్ అంటున్నారు. ఫస్ట్ డే అంటే 2029లో కొత్త లోకసభ ఏర్పడ్డ రోజు, మొదటి రోజు నాడు నుండి ఈ చట్ట సవరణ, ఈ రాజ్యాంగ సవరణ అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. అంటే 2029 తర్వాత వచ్చే 5 సంవత్సరాల లోపల జరిగేటువంటి శాసనసభల కాల పరిమితి 2034లో జరిగేటువంటి ఎన్నికలన్నీ కూడా మిగిలిన సమయానికే ఉంటాయి అని చెప్పి ఈ రాజ్యాంగ సవరణ. అంటే మహారాష్ట్ర ఎన్నికలు 2029 నవంబర్లో జరుగుతాయి. అంటే ఆ శాసనసభ కాల పరిమితి 4 సంవత్సరాలు 6 మాసాలు మాత్రమే ఉంటాయి. అట్లా ఒక్కొక్క రాష్ట్ర శాసనసభ 3 ఏళ్లు, 2.5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు ఉన్నటువంటి శాసనసభలు ఆ కాల పరిమితిలో ఉంటాయి. 2029 నుండి 2034 వరకు. మరి తెలంగాణతో పాటు 2 రాష్ట్రాలు జరిగేటువంటి ఎన్నికలు కేవలం 6 మాసాలు ఉంటాయి. దాని గురించి దీంట్లో ఏం చెప్పలేదు. బహుశా రాష్ట్రపతి పరిపాలన పెట్టి 2034 లోపట్నే పార్లమెంట్ తో జరుపుతారు కావచ్చు. సో దీని ఉద్దేశము ఈ జమిలీ ఎన్నికలు 2034 నుండి అమల్లో రాబోతుందని చెప్పి మనం భావించాలి ఈ బిల్లును చదివితే. కాబట్టి మరి ఈ రోజు లోక్సభలో చాలా ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. కొన్ని ప్రతిపక్ష పార్టీ డిఎంకే లాంటి పార్టీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయమన్నారు. కాబట్టి ఇది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ అయినట్టు కూడా ఇప్పుడే తెలుస్తున్నది అమిత్ షా గారి ప్రకటన ద్వారా. కాబట్టి ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఇది సుదీర్ఘంగా చర్చించి తర్వాత వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్ల సమావేశాల్లో కూడా పెట్టి కూడా చర్చించాలని చెప్పి కూడా పత్రికలో చదువుతున్నాము. సో ఇది ఒక కొత్త ఆలోచన. దీన్ని రానున్న రోజుల పట మరి ఏ విధంగా మేధావి వర్గము, ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూద్దాం.
రామగుండం నియోజకవర్గం 2వ డివిజన్ కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి ఆధ్వర్యంలో బాధిత మహిళకు విహెచ్ఆర్ ఫౌండేషన్ సహకారంతో భరోసానిచ్చారు. డివిజన్ పరిధిలో విజయలక్ష్మి అనే నిరుపేద మహిళ పూరి గుడిసె దగ్ధమయ్యి నిరాశ్రయురాలు అయింది. వారి దయనీయ పరిస్థితి చూసి కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి విహెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ వ్యాలర్ హరీష్ రెడ్డికి తెలియజేశారు. హరీష్ రెడ్డి వెంటనే స్పందించి ఆ కుటుంబానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని విహెచ్ఆర్ టీంని ఆదేశించారు. వారి ఆదేశానుసారం ఎన్వి రమణారెడ్డి ఆధ్వర్యంలో విజయలక్ష్మి కుటుంబాన్ని కలిసి 10,000 రూపాయలు విలువగల బియ్యం, నిత్యావసర వస్తువులు, వంట సామాగ్రి, దుప్పట్లు, ఫ్యాన్ అందించారు. స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ అడిగిన వెంటనే స్పందించి బాధితులకు సాయాన్ని అందించిన హరీష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బాధిత మహిళ స్థానిక ప్రజలు మాట్లాడుతూ ఇంత మంచి సాయాన్ని అందించిన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వ్యాల హరీష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులతో పాటు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. 2వ డివిజన్ ఇంద్రమ్మ కాలులో నిరుపేదైనటువంటి గొల్ల విజయ వారి వాళ్ళ ఇల్లు పూర్తిగా కాలిపోవడం జరిగినది. ఆమె ఇంట్లో లేని సమయంలో, ఏదైతే పనికి వెళ్ళిన సమయంలో, కూలి పనికి వెళ్ళిన సమయంలో పూర్తిగా దగ్ధమై ఆమె పూర్తిగా నిరాశ్రులై రోడ్డు పడ్డ పరిస్థితిలో ఈ యొక్క పరిస్థితి తెలుసుకున్నటువంటి వ్యాల హరీష్ రెడ్డి అమెరికాలో ఉండి పొద్దున మాత్రం ఫోన్లో కాంటాక్ట్ మాట్లాడి ఆ యొక్క ఆర్థిక పరిస్థితి స్థితిగతులు తెలుసుకొని వారికి సహాయం చేయడం ముందుకు వచ్చి వారి యొక్క ఫౌండేషన్ ఏదైతే ఉన్నదో విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా 10,000 రూపాయలు విలువగలటువంటి నిత్యావసర వస్తువులు వారు వీరికి అందజేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఈ కాలనీ తరఫున అలాగే ఆ గొర్రెల విజయ కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ హరీష్ రెడ్డి గారు. ముంబై విమానాశ్రయ పరిసరాల్లో అరుదైన దృశ్యం. ఎయిర్ ఇండియా రంగులతో కూడిన బార్ బోయింగ్ 747 టేకాఫ్ అయింది. అయ్యాక దాని ఎడమవైపుకు ఆపై కుడివైపుకు వంగి ఆకాశంలోకి ఎగిరే ముందు జంబో జెట్ వింగ్ వేవ్ చేసింది. చిత్తూరు జిల్లా కుప్పం ఈ నెల 19 నుంచి కుప్పంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, కుప్పం మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్ కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నారా భువనేశ్వరి పర్యటనను విజయవంతం చేయాలి. ఈ నెల 19న కుప్పం నియోజకవర్గానికి నారా భువనేశ్వరి చేరుకుంటారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కుప్పం నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి నారా భువనేశ్వర్ పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో పేదరికం లేని సమాజమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. 4 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన. మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొంటారు. ఇది 3వ రోజు కార్యక్రమం. చివరిగా 4వ రోజు గ్రీవెన్సెస్ అయిన తర్వాత ఉదయం 9-10 వరకు గ్రీవెన్సెస్ తీసుకుంటూ తర్వాత చందిగానిపల్లి గ్రామంలో మహిళలతో మాట్లాడతారు. తర్వాత వీకోట మండలంలో ఎన్టీఆర్ సుజల ప్లాంట్కి సంబంధించినటువంటి దాన్ని ఇనాగ్రేషన్ చేసి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయే కార్యక్రమం పెట్టారు. సో ఈ ముఖ్యంగా మహిళల్ని చైతన్యపరిచి పేదరికం లేని సమాజమే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. కాబట్టి ఆర్థిక స్వావలంబనం చేసుకోవడంలో మహిళల్ని ఏ విధంగా ముందుకు తీసుకురావాలనేది మేడం గారి ప్రధాన ధ్యేయంగా ఈరోజు ఉంది. ఎన్టీఆర్ మెమోరియస్కి సంబంధించి కోచింగ్ సెంటర్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆ శిక్షణ ఇంకా కూడా మెరుగ్గా జరిగే విధంగా దానికి సంబంధించినటువంటి శిక్షకులందరికీ కూడా సూచనలు ఇస్తూ అందరినీ ఉత్తేజపరచడానికి కోసం కార్యక్రమం ఒకటి. అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆల్రెడీ కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దానికి సంబంధించి కూడా అక్కడ ఇంకా కూడా మంచి పద్ధతిలో అక్కడ స్కిల్ డెవలప్మెంట్ జరగాలని, అదేవిధంగా కొంతమందికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున
ఈ తోపుడు బండ్లు కానీ ఇవన్నీ ఇచ్చే కార్యక్రమం, కుట్టు మిషన్లు, అదేవిధంగా 3 చక్రాల సైకిళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. మొదటి రోజు ప్రోగ్రాంలో ఇవన్నీ కూడా మనకు క్లియర్గా మనం ఇచ్చాం. డిగ్రీ కాలేజ్ విజిట్ ఒకటి, స్టూడెంట్స్ ఇంటరాక్షన్, తర్వాత నలగాంపల్లిలో గ్రామస్తులతో కలిసి మాట్లాడడం, తర్వాత వచ్చి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించి అక్కడ ఇంకా కూడా అప్గ్రేడెడ్ స్కిల్ డెవలప్మెంట్ చేయడం, తర్వాత డిఎస్సి కోచింగ్ వాళ్ళతో మాట్లాడడం, ఇవి మొదటి రోజు కార్యక్రమాలుగా తీసుకున్నాం. సాయంత్రం పూట ఇంపార్టెంట్ ముఖ్య నాయకులతో కూడా కలిసి మాట్లాడడం. 20వ తేదీ శుక్రవారం గ్రీవెన్సెస్ అయిన తర్వాత డిఎస్సికి సంబంధించి కోచింగ్ సెంటర్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆ శిక్షణ ఇంకా కూడా మెరుగ్గా జరిగే విధంగా దానికి సంబంధించినటువంటి శిక్షకులందరికీ కూడా సూచనలు ఇస్తూ అందరినీ ఉత్తేజపరచడానికి కోసం కార్యక్రమం ఒకటి. అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆల్రెడీ కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దానికి సంబంధించి కూడా అక్కడ ఇంకా కూడా మంచి పద్ధతిలో అక్కడ స్కిల్ డెవలప్మెంట్ జరగాలని, అదేవిధంగా కొంతమందికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఈ తోపుడు బండ్లు కానీ ఇవన్నీ ఇచ్చే కార్యక్రమం, కుట్టు మిషన్లు, అదేవిధంగా 3 చక్రాల సైకిళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. మొదటి రోజు ప్రోగ్రాంలో ఇవన్నీ కూడా మనకు క్లియర్గా మనం ఇచ్చాం. డిగ్రీ కాలేజ్ విజిట్ ఒకటి, స్టూడెంట్స్ ఇంటరాక్షన్, తర్వాత నలగాంపల్లిలో గ్రామస్తులతో కలిసి మాట్లాడడం, తర్వాత వచ్చి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించి అక్కడ ఇంకా కూడా అప్గ్రేడెడ్ స్కిల్ డెవలప్మెంట్ చేయడం, తర్వాత డిఎస్సి కోచింగ్ వాళ్ళతో మాట్లాడడం, ఇవి మొదటి రోజు కార్యక్రమాలుగా తీసుకున్నాం. సాయంత్రం పూట ఇంపార్టెంట్ ముఖ్య నాయకులతో కూడా కలిసి మాట్లాడడం. 20వ తేదీ శుక్రవారం గ్రీవెన్సెస్ అయిన తర్వాత ఉదయం తర్వాత వానగొట్టుపల్లి గ్రామంలో మహిళలతో ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంది. తర్వాత అడవి పూదుగురు గ్రామంలో ఇంటరాక్షన్ అయిన తర్వాత మళ్ళీ 2:15 నుంచి 2:30 వరకు పైన గుండ్లమడు గ్రామంలో మహిళలతో మళ్ళీ కూడా ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంది. ఇవన్నీ పూర్తి చేసుకుంటూ తర్వాత ఒక టెంపుల్ కార్యక్రమానికి గతంలో వచ్చినప్పుడు ఆల్రెడీ మేడం చెప్పారు కాబట్టి రత్నంగేశ్వర దేవి దేవాలయంలో కూడా మేడం అక్కడ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ఇది 2వ రోజు కార్యక్రమం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.